రైట్ ఇక క్రమంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. అటు కుంటాల అయినా ఇటు సరే బొగత అయినా సరే. మెయిన్గా తెలంగాణ నయాగారగా పేరుగంచింది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న బొగత జలపాతం, దీనికి వరద పోటెత్తింది. అది ఏ రేంజ్లో ఉందో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ములుగు జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బొగత జలపాతాల దగ్గర వరద భారీగా ప్రవహిస్తోంది. కొండ మీద నుంచి నురగలు కక్కుతూ నీరు దిగువకు దూకుతోంది. జలపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే వరద ప్రమాదకరంగా ఉండడంతో ప్రస్తుతానికి పర్యాటకుల్ని అనుమతించడం లేదు. ఇంకా అక్కడ వరకు అనుమతి లేదు చూడటానికి. తెలంగాణలో ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా పడితే రెండు జలపాతాలని ప్రజలు చూడాలనుకుంటారు. ఒకటి కుంటాల, రెండు తెలంగాణ నయాగారగా కనిపిస్తున్న బొగత జలపాతం. ఇదే మనకి ఇప్పుడు ఎంత పరవళ్ళు తొక్కుతుందో మనం చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ఒక్కసారిగా ఎలా పరవళ్ళు తొక్కుతూ ఏ స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. బట్ కాకపోతే ఇది మాత్రం పర్యాటకులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ స్థాయిలో అక్కడ ప్రవాహం ఉంది కాబట్టి ఇక పర్యాటకుల్ని అనుమతించడం లేదు అక్కడ అధికారులు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉందని. తెలంగాణ నయాగార ఏ విధంగా ప్రవహిస్తోంది, ఎలా పరవళ్ళు తొక్కుతుందో మనం చూస్తున్నాం. ఇది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇప్పుడు ములుగు జిల్లాలో ఉంది బొగత జలపాతం. దాని స్థాయి ఒక్కసారి చూస్తే ఏదో విదేశాల్లోని జలపాతం చూస్తున్నామా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ కాదు, ఇది దగ్గరనే ఉంది బొగత జలపాతం.